ఎన్నికల్లో చూసిన అంత ముందు చూసుకున్న రిజల్ట్ దాదాపు 3-4 గంటల ప్రాంతం రిజల్ట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ టైంలోనే డీజీపీ కానీ సిఎస్ కానీ కలిసి సాంప్రదాయం ఉంది. కానీ గతంలో గత ఏడాది జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఎలక్షన్ కూడిన సందర్భంలో డీజీపీ వెళ్లి రేవంత్ రెడ్డి కలిసిన సందర్భంలో ఆయన మీద సస్పెండ్ వేటు పడిన నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ఉన్న కారణంగానే నిన్న వీళ్ళిద్దరు కూడా కలవలేదు. నిన్న సాయంత్రానికి పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఈసీ అధికారికంగా ప్రకటించింది కాబట్టి ఈ రోజు ఉదయం వాళ్ళిద్దరు కలుస్తారు, లేకపోతే నిన్న సాయంత్రమే డీజీపీ సిఎస్ ఇద్దరు కూడా కలుస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి నిన్న కలవలేదు. ఈ రోజు ఉదయం 9 గంటలకి ఇద్దరు కూడా మర్యాద పూర్వకంగా చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు అయితే చెప్పబోతున్నారు. రైట్ రాజేష్, అలాగే లైన్ లో ఉండండి. ఒక్కసారి ఢిల్లీ నుంచి రామకృష్ణ జాయిన్ అవుతున్నారు. ఎస్ రామకృష్ణ, చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరికొద్దిసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఎన్డీఏ కీలక సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఏం జరగబోతుంది? చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఎలాంటి ఎజెండాతో ఢిల్లీ పెద్దల్ని కలవబోతున్నారు? అలాగే ప్రభుత్వ ఏర్పాటు సంబంధించి ఎలాంటి సమావేశం జరగబోతోంది? ఇక టీడీపీ అధ్యక్షుడు మరి సాయంత్రం 5 గంటలకు ఎన్డీఏ సమావేశం జరగబోతుంది. ఎన్డీఏ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఢిల్లీలో రానున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశము అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కూడా చర్చిస్తారు. కేంద్రంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మరి కలిసి వచ్చి ఏ పార్టీలు ఇంకా ఉన్నాయి వాటిని తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద ఈ రోజు చర్చ జరగబోతుంది. ఎందుకంటే బీజేపీ 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా 300 కూడా క్రాస్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో అలయన్స్ పార్టీలని తమ గ్రిప్ లో పెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ పిలుపునిచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే రాబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి భారీ మెజార్టీతో వారణాసి నుంచి గెలిచిన నేపథ్యంలో ఆయన కంగ్రాచులేషన్ కూడా చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. దాంతో పాటు ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా క్యాబినెట్ ఎలా ఉండాలి, క్యాబినెట్ లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి బీజేపీకి సంబంధించి, అలాగే ఈ అంశం కూడా ఇటు జేపీ నడ్డా అలాగే అమిత్ షా, నరేంద్ర మోడీ మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా చర్చిస్తారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఎన్డీఏలోని కేంద్ర కేబినెట్ లో కూడా టీడీపీ జాయిన్ అయ్యే అంశం కూడా మాట్లాడతారు. మరి టీడీపీలో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనే అంశం, జనసేనలో ఎవరికి ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చిస్తారు. జనసేనకి ఒక కేంద్ర మంత్రి పదవి, టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు, అలాగే 2 కేబినెట్ ఎంఓఎస్ పదవులు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ఒకటి మర్యాద పూర్వకంగా కలవడం, 2 ఎన్డీఏ మీటింగ్ లో పాల్గొనడం, 3వది కేబినెట్ బదిలీకి సంబంధించిన అంశంపై కూడా జేపీ నడ్డా అలాగే హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా చర్చిస్తారు చంద్రబాబు నాయుడు. ఈ అంశంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇక జేపీ నడ్డా, అమిత్ షా, ఇతర బీజేపీ పెద్దలను, ఇతర కీలక నేతలను కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానించినట్లు సమాచారం అందుతుంది. రైట్ రామకృష్ణ, అయితే ఇవాళ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలతో పాటు ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్లో బెర్తులకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా? అట్ ద సేమ్ టైం మీరు చెప్తున్నట్టుగా ఏపీకి సంబంధించిన మంత్రి పదవుల గురించి కూడా నడ్డాతో ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? మరి ఏపీలో బీజేపీ గెలిచిన స్థానాలకు సంబంధించి కూడా చర్చిస్తారు. దాంట్లో ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి మంత్రి పదవులు, ఎన్ని మంత్రి పదవులు ఏపీ క్యాబినెట్ ఇవ్వాలి అనే అంశం చర్చకు వస్తుంది. మరి అలాగే కేంద్ర క్యాబినెట్ లో బీజేపీ నుంచి ఎవరెవరు, కేంద్ర క్యాబినెట్ లోకి టీడీపీ నుంచి ఎవరెవరు ఉండాలి అనే అంశానికి సంబంధించి ఒక లిస్ట్ ని కూడా చంద్రబాబు నాయుడు కేంద్రానికి అందిస్తారు. అలాగే జనసేన నుంచి కూడా ఒక కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది కాబట్టి వారికి సంబంధించిన పేరును కూడా ఈ రోజు ప్రతిపాదిస్తారు. ఇవన్నీ కీలకమైన అంశాలపై ఇక్కడ చర్చ జరగబోతుంది. దాంతో పాటు ఇక్కడ ఎన్డీఏ సమావేశంలో ప్రధానమైన అంశం ఏంటంటే నితీష్ కుమార్ ఈ రోజు సమావేశానికి వస్తారా రారా అనేది కూడా ప్రధానంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కీ రోల్ ప్లే చేయబోతున్నారు. కేంద్రంలో భారీగా ఎక్కువ సీట్లు గెలుపొందిన చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్డీఏలో కీ రోల్ అంటే ప్రధాన పాత్ర పోషిస్తారు. చంద్రబాబు నాయుడుకి టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు అమిత్ షా, మోడీ కూడా. మరి ఇప్పటికే అమిత్ షా, మోడీ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇక కీలకమైన మంత్రి పదవులు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలు, ఏ అంశాల మీద ముందుకు వెళ్ళాలి, పోలవరం ప్రాజెక్టే గాని, అమరావతి పునర్నిర్మాణమే గాని, అలాగే ప్రత్యేక హోదా సంబంధించిన అంశాలు, ఎన్ని అంశాలు కూడా చర్చకు వస్తాయని సమాచారం అందుతుంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతోంది. ఎన్డీఏ మీటింగ్లో
చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఢిల్లీ బయలుదేరుతున్నారు. తిరిగి రాత్రి 9 గంటలకు ఉండవల్లికి చంద్రబాబు చేరుకోబోతున్నారు. అంతకుముందు డీజీపీ చీఫ్ సెక్రటరీ చంద్రబాబును కలవబోతున్నారు. ఆ తర్వాత 10 గంటలకు చంద్రబాబు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక నిన్నటి ఫలితాల్లో బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 272గా ఉంది. మ్యాజిక్ ఫిగర్కు 32 సీట్ల దూరంలో బీజేపీ ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలు కీలకంగా కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భేటీకి మిత్రపక్షాలకు అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ మిత్రపక్షాల కీలక సమావేశం జరపబోతుంది. ప్రభుత్వ ఏర్పాటుపై సంప్రదింపులు జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కింగ్ మేకర్గా మారబోతున్నారు. చంద్రబాబు అవసరం ఇప్పుడు బీజేపీకి చాలా ఉన్న నేపథ్యంలో కీలక భేటీ జరగబోతోంది. అటు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు దాంట్లో టీడీపీ అలాగే జనసేనకు సంబంధించిన క్యాబినెట్ భేటీల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏపీకి సంబంధించిన ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి పదవుల అంశం కూడా ఇవాళ బీజేపీ చీఫ్ నడ్డాతో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇవాళ ఢిల్లీ వేదికగా కీలక సమావేశాలు జరగబోతున్నాయి. ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్లో పాల్గొనేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో ఢిల్లీ బయలుదేరబోతున్నారు. ఎన్నికల ఫలితాల్లో చరిత్ర తిరగరాసి అద్భుత విజయాన్ని అందుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో జరిగే ఎన్డీఏ మీటింగ్లో పాల్గొనబోతున్నారు ఇద్దరు నేతలు. చంద్రబాబు పవన్ విడివిడిగానే ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తిరిగి రాత్రి 9 గంటలకు ఉండవల్లికి చేరుకోబోతున్నారు చంద్రబాబు. ఢిల్లీకి వెళ్లే ముందు చంద్రబాబును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కలవబోతున్నారు. ఆ తర్వాత 10 గంటలకు చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక నిన్నటి ఫలితాల్లో బీజేపీకి 241 సీట్లు వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 272గా ఉంది. మ్యాజిక్ ఫిగర్కు బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 31 సీట్ల దూరంలో ఉంది. అయితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలు కీలకం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భేటీకి మిత్రపక్షాలకు అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ మిత్రపక్షాల కీలక సమావేశం జరగబోతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై మిత్రపక్షాలతో సంప్రదింపులు జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా బీజేపీ కీలక నేతలు చంద్రబాబును అలాగే పవన్ కళ్యాణ్ను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అయితే ఇద్దరు వేరువేరుగా ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. ఢిల్లీ వెళ్లే ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. అంతకుముందే చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ చంద్రబాబును కలవబోతున్నారు. మొత్తం మీద ఇవాళ కీలక సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పాల్గొనబోతున్నారు. ఢిల్లీ వేదికగా జరిగే రాజకీయ పరిణామాల్లో ఇద్దరు కూడా కీలకంగా మారబోతున్నారు. ఎస్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రాజేష్, ఇవాళ చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు వీళ్ళు ఢిల్లీ వెళ్ళబోతున్నారు? అంతకుముందు అమరావతిలో ఏం జరగబోతుంది? 10 గంటలకి చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. 10 గంటలకి మీడియాతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు 11 గంటలకి గన్నవరం నుండి బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు విడివిడిగానే వెళ్తారన్న సమాచారం. ఒకవేళ కలిసి వెళ్ళి ఒకే ఫ్లైట్ లో కలిసి వెళ్ళే అవకాశం కూడా ఉందనేది ప్రస్తుతం మనకు అందుకున్న సమాచారం. ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లి ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎన్డీఏలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎంపీలు అత్యంత కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చిస్తారనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన విషయం చూడాల్సింది ఏంటంటే ఎన్డీఏకి కేవలం అంటే సింగిల్ పార్టీకి చూస్తే కనుక 241 స్థానాలు మాత్రమే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం సంబంధించిన పక్షాల సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో 21 స్థానాలు అంటే తెలుగుదేశం పార్టీ 16, జనసేన 2, అదేవిధంగా బీజేపీ 3